హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ సంగటి మన హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ సంగటి తినడం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది, అలాగే బోన్ స్ట్రెంత్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సంగటి మన చికెన్తో తింటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన లక్ష్మి కాన్సెప్ట్స్లో ఆల్రెడీ నేను చికెన్ గ్రేవీ రెసిపీ ఉంది. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే వీడియో నోటిఫికేషన్లు ముందుగా మీరే చూడవచ్చు. దీనికోసం ముందుగా నేను ఒక గిన్నెలో బియ్యం బాగా వాష్ చేసి, ఒక గ్లాస్ బియ్యంకి 5 గ్లాసులు వాటర్ పడుతుంది. ఫ్రెండ్స్, ఇది బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ అంతా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా పొంగు వస్తున్నప్పుడు వాటర్ అన్నీ కింద పడకుండా మనం స్పూన్ గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, రైస్ అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రాగి పిండి వేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి. ఈ రాగి పిండి వేసి ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎండిపోయేటప్పుడు ఉండలు కట్టకుండా బాగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారా, ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఏదైనా మనం సంగటి ఇలా వీడియోలో చూపించిన విధంగా మన పప్పు గుత్తితో కానీ తెడ్డుతో కానీ ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.